హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఆంధ్రప్రదేశ్ హిస్టరీకి సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి మన బాలు ఐక్యూ యాప్లోని. ఏదైతే మనకి ఫిబ్రవరి 23న గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు గ్రాండ్ టెస్ట్లు అయితే ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. అయితే ఈ గ్రాండ్ టెస్ట్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకునే ముందు మీరు కనుక ఇప్పటిదాకా మన బాలు ఐక్యూ యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన లింక్ క్లిక్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు బాలు ఐక్యూ యాప్ని. మరి అసలు ఏంటి ఏపీ హిస్టరీ గ్రాండ్ టెస్ట్ ఏంటి అంటే మనకి ఆల్రెడీ ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అందులోనే ఉంటాయన్నమాట ఈ గ్రాండ్ టెస్ట్లు. ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ చాలామంది స్టూడెంట్స్ తీసుకున్నారు, ఇంకా తీసుకుంటున్నారు అనమాట. అందులోనే ఉంటాయన్నమాట. ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్లో ఏంటంటే టాపిక్ వైజ్ టెస్ట్లు ఉన్నాయి, అలాగే బిడ్ బ్యాంక్ ఉంది. ఓకే, దాంతోపాటు 10 గ్రాండ్ టెస్ట్లు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ 10 గ్రాండ్ టెస్ట్స్ ఏంటండి అంటే మనకి ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్లో కూడా 50 క్వశ్చన్స్ ఉంటాయండి. యాక్చువల్లీ 50 క్వశ్చన్స్ ఉంటాయి. అదేంటి సార్ 75 మార్కులు కదా అని అంటే బేసిక్గా 75 మార్కులకి మీరు రాసేటప్పుడు ఏంటంటే ఎగ్జామ్స్కి మనం మొబైల్లో రాసేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ మొబైల్ ఆర్ ల్యాప్టాప్లో మీరు రాయడానికి డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే కొంచెం డీవియేషన్ ఉండే అవకాశం ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఉండడం కానీ లేదా ఇంకెక్కడ ఉండేటప్పుడు ఏదైనా పాపప్స్ కానీ నోటిఫికేషన్లు వస్తాయి మన డివైజ్తో రాసినప్పుడు. అదే ఎగ్జామ్ సెంటర్లో అయితే అది డిఫరెంట్గా ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ ఆ ఎన్విరాన్మెంట్ ఉంటుంది కాబట్టి 50 క్వశ్చన్స్ అయితే డివేట్ అవ్వకుండా ఉంటారన్న ఉద్దేశంతో 50 క్వశ్చన్స్ చొప్పున మీకు మొత్తం 10 టెస్ట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దీని తలక స్టాండర్డ్ ఎలా ఉంటుందని అంటే మోడరేట్ స్టాండర్డ్ ఉంటుందండి. యాక్చువల్లీ మరీ టఫ్గా కానీ మరీ ఈజీగా కానీ లేవన్నమాట. మోడరేట్గా ఇచ్చాను. గత ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో అలాంటివి ఇవ్వడం జరిగింది. అయితే 2012లో 2017లో 2019లో కూడా గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో ఏదైతే ఏపీ హిస్టరీ క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఇస్తానని చెప్పాను ఫస్ట్. కొంతమంది స్టూడెంట్స్ నాకు పర్సనల్గా ఏం మెసేజ్ పెట్టారంటే యాప్లోని, సార్ ఆల్రెడీ 12, 17, 19 పేపర్స్ మేము ఆల్రెడీ చూసాం కాబట్టి సో మీరు దాని ప్లేస్లో ఎడిషనల్గా గ్రాండ్ టెస్ట్లు ఇవ్వండి సార్ అని చెప్పారనమాట. సో అందుకని చెప్పేసి ఏంటంటే మొత్తం మీకు 5 గ్రాండ్ టెస్ట్లు ప్లస్ ఆ 3 ఇద్దాం అనుకున్నాను, బట్ 10 గ్రాండ్ టెస్ట్లు చేస్తున్నాం. సో మీకు ప్రస్తుతానికి 5 టెస్ట్లు ఆల్రెడీ యాడ్ చేసేయడం జరిగింది. మొత్తం 5 టెస్ట్లు ఆల్రెడీ యాడ్ చేసాం. ఆ టెస్ట్స్తో పాటుగా ఏంటంటే వాటి యొక్క పీడిఎఫ్లు కూడా వేరే బాక్స్లో పెడతాను అనమాట. కాకపోతే పీడిఎఫ్లు అనేవి ఒక నెక్స్ట్ డే పెడతాను, అంటే రేపు పెడతాను. 28 కానీ 29 కానీ 5 పీడిఎఫ్లు మీకు పెడతాను అనమాట. విత్ కీ అనమాట. ఆ పీడిఎఫ్స్ వస్తాయి మీకు, గ్రాండ్ టెస్ట్ల పీడిఎఫ్లు సపరేట్గా వస్తాయి బాక్స్లో. అయితే సార్ 10 అన్నారు కదా, మరి 5 టెస్టులు అంటారంటే ఫిబ్రవరి 1st వీక్లో అంటే 2వ తారీఖు కదా 3, 4, 5 తేదీల్లో మీకు మరో 5 గ్రాండ్ టెస్టులు యాడ్ చేస్తారనమాట. యాక్చువల్లీ ఈ 5 గ్రాండ్ టెస్టులతో పాటు ఇంకా ఏం లభిస్తాయంటే మీకు టెస్ట్ సిరీస్తో పాటు చాలా మెటీరియల్స్ ఇచ్చానండి. యాక్చువల్లీ బిడ్ బ్యాంక్ ఇచ్చాను, టాపిక్ వైజ్ టెస్టులు కూడా ఉంటాయి ఇందులో. ఆల్రెడీ టాపిక్ వైజ్ టెస్టులు ఉంటాయి, బిడ్ బ్యాంక్ ఉంటుంది, దాంతోపాటు ఈ గ్రాండ్ టెస్టులు మీకు అవైలబుల్ ఉంటాయి అనమాట. యాక్చువల్లీ సో మరి గ్రాండ్ టెస్టులు రాయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎగ్జామ్ ముందు ఒక మంచి ప్రాక్టీస్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ ఓకేనండి, చాలా మంచి ప్రాక్టీస్ అయ్యే అవకాశం ఉంటుంది గ్యారంటీగా మీకు. ఓకే, 50 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేస్తారు, మీ ఇష్టం. రోజులో 2 సార్లు రాస్తారా, 3 సార్లు రాస్తారా, అన్లిమిటెడ్ టైమ్స్ రాసుకోవచ్చు. 10 టెస్ట్లు అనుకోండి. ఎగ్జామ్కి వెళ్ళే ముందు రోజు కానీ ఆ ముందు రోజు కూడా మీరు టెస్ట్స్ అనేది రోజుకి ఒకసారి ఒక టెస్ట్ రాసినా సరే సరిపోతుంది మీకు. ఆ 10 గ్రాండ్ టెస్టులు తీస్తారు, మీకు చదువుతుంటారు, బోర్ కొట్టినప్పుడు మీరు ఆ టెస్ట్ తీస్తారు, టెస్ట్ రాస్తారు, ఒకసారి స్టడీ చేస్తారు మళ్ళీ. ఎందుకంటే మీరు ఎన్నిసార్లు రాస్తే మీకు అంత ప్రాక్టీస్ అవుతుంది. మీకు అంత టైం లేకపోతే ఒక్కొక్కసారి రాసినా సరిపోతుంది. జస్ట్ నేను క్యాజువల్గా మీకు చెప్తున్నాను. ప్లస్ ఏంటంటే ఆ టెస్టులు రాసిన తర్వాత మీకు ఆ పీడిఎఫ్ వస్తుందన్నమాట. ఆ పీడిఎఫ్ విత్ ఆన్సర్ అనమాట మీకు వస్తుందన్నమాట. సో అది మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు మాకు థియరీ క్లాసెస్ కూడా మేము కావాలనుకుంటున్నాం సార్ అంటే ర్యాపిడ్గా మీకు కావాలనుకుంటే 199కి ఏపీ హిస్టరీ కోర్స్ ఉంది. మొత్తం 5 యూనిట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది నేను అలాంగ్ విత్ మెటీరియల్. ఒకవేళ ఇండియన్ పాలిటీ అండ్ ఏపీ హిస్టరీ కలిపి కావాలి థియరీ క్లాస్ అనుకుంటే 349 కోర్స్ అనమాట. ఇది యాక్చువల్లీ ఇది కూడా ఉందన్నమాట మనకి. మరి అలాగే చాలామంది ఇండియన్ పాలిటీ గ్రాండ్ టెస్ట్లు కూడా అడుగుతున్నారండి. ఇండియన్ పాలిటీ గ్రాండ్ టెస్ట్లు ఒక 2 డేస్లో స్టార్ట్ అవుతాయి. ఓకేనండి, ఇండియన్ పాలిటీ గ్రాండ్ టెస్ట్లు కూడా 5 ఇస్తాను. అది కూడా 50 క్వశ్చన్స్ చొప్పున ఇస్తాను నేను మీకు. అవి మీకు ఒక 3-4 డేస్లో ఇస్తాను. అది కూడా ఇండియన్ పాలిటీ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అందులోనే ఉంటాయి. మరి దీని ప్రైస్ ఎంత అంటే 99 రూపీస్. ఓకేనండి, సో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి లభిస్తుంది, కొత్తగా తీసుకున్న వాళ్ళకి కూడా ఈ డేటా అంతా కూడా మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట. సో ఏపీ హిస్టరీ అనేది మనకి ఎక్కువ స్కోరింగ్ సబ్జెక్ట్ అనమాట. మనకి గ్రూప్ 2లోనే ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు 2012 తీసుకున్నా, 17 తీసుకున్నా, అంతకుముందు తీసుకున్నా, 19 తీసుకున్నా, ఇప్పుడు తీసుకున్నా సరే ఖచ్చితంగా మనకి ఎగ్జామ్స్లో మంచి స్కోరింగ్ వచ్చేటటువంటి సబ్జెక్ట్ ఇది. యాక్చువల్లీ మీరు ఆల్రెడీ ఫినిష్ చేస్తుంటారు సిలబస్. ఒకవేళ ఫినిష్ చేయకపోయినా సరే కూడా ఓకే ఇంకా చదవండి. ఇంకా 25 రోజులు టైం ఉంది ఆల్మోస్ట్ మీకు. కాబట్టి ఏపీ హిస్టరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే ఇండియన్ పాలిటీ, ఇండియన్ ఎకానమీ ఏంటంటే చదివితే మీకు వెంటనే అండర్స్టాండ్ అయ్యే అవకాశం ఉంటుంది, కానీ ఏపీ హిస్టరీ అలా కాదండి.
ఒకసారి చదివి మరి రెండోసారి చదివినప్పుడు మనం మొత్తం మర్చిపోతాం. యాక్చువల్లీ ఇండియన్ పాలిటీ అనుకోండి ఎగ్జాంపుల్, ఈరోజు చదివి ఒక 4 రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత చదివితే రీకలెక్ట్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఉంటాయి. ఇందులో రీకలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అదంతా కథ కాబట్టి, రాజుల పేర్లు ఎక్కువ ఉంటాయి, అలాగే ఉద్యమాలకు సంబంధించి ఉంటాయి కాబట్టి ఆ డేట్స్ ఇయర్స్ నెంబర్ ఆఫ్ ఉంటాయి అనమాట. బట్ మీరు కీప్ ఆన్ ప్రాక్టీస్ చేయండి, రోజుకి అట్లీస్ట్ 1 hour 2 hours అలా చదువుతూ ఉండండి. డెఫినెట్గా మీరు టచ్లో ఉంటారు. ఎప్పుడైతే టచ్లో ఉంటారో క్వశ్చన్స్ ఇవ్వగానే టక్ ఆన్సర్ పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. జాగ్రత్తగా చేయండి. ఓఎంఆర్లో మీరు ఫిల్ చేసి మోస్ట్లీ మనకు ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండొచ్చు. సో చక్కగా మీరు అది ఎలా చేయాలనేది కూడా నేను మీకు చెప్తాను గ్యారంటీగాను నెక్స్ట్ వీడియోలోని. సో ప్రస్తుతానికైతే టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇదండి 5 గ్రాండ్ టెస్టులు ఇచ్చాను. మరో 5 గ్రాండ్ టెస్టులు మీకు February 5th లోపు ఇస్తాను. మొత్తం 10 గ్రాండ్ టెస్టులు ఉంటాయి అనమాట యాక్చువల్లీ. ఓకేనా, 10 గ్రాండ్ టెస్టులు. అలాగే టాపిక్ వైజ్ ఉన్నాయి. ఆల్రెడీ బిడ్ బ్యాంకులు ఇచ్చాను. రెగ్యులర్గా మనం యూట్యూబ్ ఛానల్లో కూడా రెగ్యులర్గా పెడుతున్నాం కదా. ఏపీఎస్టీకి సంబంధించిన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పెట్టిన ప్లేలిస్ట్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు మీరు. దానికి సంబంధించిన బిట్స్ అన్నీ కూడా నేను ఇస్తాను ఆల్రెడీ. ఏపీ హిస్టరీకి సంబంధించిన బిడ్ బ్యాంక్ అంతా కలిపి మొత్తం ఇస్తాను, విత్ ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి బిడ్ బ్యాంక్ అయితే. టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ కూడా సపరేట్గా ఉందన్నమాట. మీకు మ్యాక్సిమం కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తున్నానండి. అండ్ అలాగే వీడియోస్ కూడా చాలామంది టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ చేయండి సార్ అని అడుగుతాను యూట్యూబ్లోని. మోస్ట్లీ రేపటి నుంచి నేను టాపిక్ వైజ్ కూడా చేస్తాను. రెడ్డి రాజులు కానీ, విజయనగర సామ్రాజ్యం కానీ, గోల్కొండ కుతుబ్ షాహీలు కానీ, కాకతీయులు కానీ, శాతవాహనులు కానీ, ఇక్ష్వాకులు కానీ, తూర్పు చాళుక్యులు ఇవన్నీ కూడా నేను టాపిక్ వైజ్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట రేపటి నుంచి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన బాలయ్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ కోర్సెస్తో పాటుగా ఏ సింగిల్ సబ్జెక్ట్ అయినా 199 రూపీస్కి వస్తుంది. 199 ఇండియన్ హిస్టరీ, 199 ఇండియన్ పాలిటీ, 199 ఇండియన్ ఎకానమీ, 199 ఇండియన్ జియోగ్రఫీ. 2 సబ్జెక్టులు అయితే 299, 3 అయితే 399, 4 అయితే 499కి అలా కోర్సెస్ మీకు అవైలబుల్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా డిఫరెంట్ కోర్సెస్ కూడా మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో విష్ ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.